హలో గైస్, వెల్కమ్ టు మూవీ క్యాన్సర్ మజాకా రివ్యూ. ఏంటి వీడు ఇంత లేట్ చేస్తున్నాడు అని మీరు అనుకోవచ్చు. శివరాత్రి కదా, సో బిజీ. సో అది పక్కన పెడితే మజా వచ్చిందా లేదా మన మూవీ చూస్తున్నప్పుడు అంటే పిచ్చిగా మజా వచ్చింది. ఇండెప్త్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో క్యాస్టింగ్ చూసుకున్నట్లయితే అజయ్ గారు ఉన్నారు, సందీప్ కిషన్ గారు తెలిసిందే మెయిన్ లీడ్, అండ్ ఆయనతో పాటు రావు రమేష్ గారు. అందరినీ సమానం చూపెట్టారు. ఇందులో హీరో హీరోయిన్ ఇట్లాంటివి ఏముండవు. సో అఫ్ కోర్స్ ఉంటే కనుక మీరు అనుకుంటే కనుక సందీప్ కిషన్ గారు హీరో, రీతు వర్మ హీరోయిన్. సో సందీప్ కిషన్ గారు పక్కన రావు రమేష్ గారు, రీతు వర్మ పక్కన అన్షు, సో అండ్ అజయ్ ఆల్సో. ఈ 5 క్యారెక్టర్స్ తోటి కొద్దిగా అయితే మన కాన్ఫ్లిక్ట్ అయితే ఉంటుంది. అజయ్ గారిని ఎందుకు తీసుకున్నారంటే స్టోరీ టెల్లింగ్ కోసం, స్టోరీని నరేట్ చేయడం కోసం. ఫర్ ఎగ్జాంపుల్ దేవరలో చూసుకున్నట్లయితే ఆయన చేయబట్టే స్టోరీ స్టార్ట్ అవుతుంది, దాన్ని కంటిన్యూ చేసి అంటే ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తారు. కానీ దేవరాలో మనకి ఎక్కడ కనబడాడు. ఫస్ట్లో వస్తాడు, అజయ్ గారు స్టార్ట్ చేస్తారు, ఇంటర్వెల్ బ్లాక్లో కలుస్తాడు, క్లైమాక్స్ అంతే అయిపోయా. ఏమన్నా సినిమా ఇందులో అట్లా కాదండి. మధ్యలో అక్కడక్కడ సిచ్యువేషన్లో కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ టైం అవుతుంది అని చెప్పేసి. లైక్ కేజీఎఫ్లో మీకు ఆ నరేషన్ చూడండి, ఆయన పేరు ఆనంది వాసిరాజు ఆ క్యారెక్టర్ పేరు. సో ఆ క్యారెక్టర్ని మధ్యలో తీసుకొస్తారు. కథ ముందుకు వెళ్ళారు, అది ఉన్నది ఇది ఉన్నది అని చెప్పేసి కొద్దిగా చెప్తారు. కొద్దిగా ఇంట్రెస్టింగ్, నెక్స్ట్ ఏమవుతుంది, అసలు ఏం జరుగుంటుంది అని చెప్పేసి మనకు ఒక క్యూరియాసిటీని తీసుకొస్తారు. సేమ్ అదే విధంగా ఈ మూవీలో కూడా తీసుకొచ్చారండి. అండ్ స్టోరీ లైన్ గురించి మాట్లాడితే ఒక స్పాయిలర్ అని చెప్పుకోకండి మీరు. నేను ఇది చెప్పాలంటే మీకు అర్థం కావాలి. రావు రమేష్ క్యారెక్టర్స్ పేరు చెప్పాను, మీకు అర్థం కావాలి కాబట్టి. సందీప్ కిషన్ గారు, రావు రమేష్ గారు తాగి బీచ్లో అనుకొని ఉంటారు. సో వాళ్ళు తాగుతారు, బట్ చచ్చిపోయారని వేరే వాళ్ళు అనుకుని అక్కడ మంది వస్తారు. అజయ్ గారు అందులో పోలీసు. సో ఇన్వెస్టిగేషన్ కోసం పోతే వాళ్ళు చచ్చిపోయి ఉండరు, వాళ్ళని తీసుకొస్తారు. మీకు ప్రాబ్లం ఏంటిదిరా అని చెప్పేసి సందీప్ కిషన్ ఏం చెప్తారంటే అది ఫ్యామిలీ ప్రాబ్లం అని చెప్తారు. రావు రమేష్ ఏం చెప్తారంటే లవ్ ప్రాబ్లం అని చెప్తారు. రివర్స్ అయితే ఇప్పుడు ఒక ఎంగేజ్లో ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు, లవ్ ప్రాబ్లంలో ఉంటాడు. ఓకే, పెద్ద ఆయన ఏం చేస్తాడు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇది ఇక్కడ ఆపోజిట్ అవుతుంది. తర్వాత ఏమైందిరా అని అంటే వీళ్ళ కథ చూడాలి, వాళ్ళ లవ్ స్టోరీ ఏంటిది అని చెప్పేసి. అది స్టోరీ అనమాట. నేను చెప్తే స్పాయిల్ అయిపోతుంది, చూడాలి, మీరే చూడండి, ఓకేనా. అండ్ కామెడీ విషయం మాట్లాడితే బాబోయ్, నవ్వి చచ్చిపోతే ఎవరా రెస్పాన్సిబిలిటీ అనేది ఒకటి ఉంటుంది కదా, అది ఈ మూవీకి పర్ఫెక్ట్గా సెట్ అయిందండి. నిజంగా నవ్వి పోతే మూవీ చూస్తున్నంతసేపు ఈ నవ్వు, ఆ స్మైల్ మనం ఎంత కంట్రోల్ చేసుకున్నాం అనుకున్నా వి కాంట్ కంట్రోల్ దట్ ఫీలింగ్. ఆ ఎమోషన్ మనం కంట్రోల్ చేసుకోలేము, మీరు కంట్రోల్ చేసుకోలేరు. ఎందుకనంటే అట్లుంటుంది. అసలు ఏం రాశారు ఆ స్క్రీన్ ప్లే అయినా స్టోరీ అయినా కూడా నాకు చాలా బాగా నచ్చింది అబ్బాయి ఈ మూవీ. రీసెంట్ టైమ్స్లో ది బెస్ట్ మూవీ అని చెప్తాను నేనైతే. అండ్ అజయ్ గారి నాకు బాగా పిచ్చిగా నవ్వొచ్చింది అని అంటే హైపరాది గారి కామెడీ ఉంటుందండి. ఒక మ్యారేజ్ సీను, నేను స్పాయిల్ చేయగానే ఒక మ్యారేజ్ సీన్లో వస్తుంది. ఆయన కామెడీ మాత్రం ఇందులో అయితే ఆయన అయితే పర్ఫెక్ట్గా వాడుకున్నారు అనిపించింది. మిగతా పటాస్ సంథింగ్ ఆయన ఏదో షోలు ఉంటారు కదా, సో ఆ షోలు ఉన్న దాన్ని ఏమంటారు పంచులేషన్లు అది ఇది అని చెప్పేసి చాలా మూవీస్లో అయితే వచ్చాయి. బట్ ఈ మూవీస్ టూ మచ్ డిఫరెంట్ అండి. అలా ఉండదు, కొత్త కామెడీ ఉంటుంది. అసలు ఎక్కడ చూడని కామెడీ ఉంటుంది, అంతలా బాగా ఎక్కుతుంది మీకైతే. అండ్ అజయ్ కామెడీ ఉంటుంది భయ్య. క్లైమాక్స్లో పిచ్చిదవుతుంది అసలు. నిజంగా ఈ 2 సీన్స్ ఉంటాయి, చాలా అంటే చాలా బాగుంటుంది. రిమైనింగ్ ఆల్సో కామెడీ, బట్ ఈ 2 సీన్స్ అంతకు మించి. అండ్ సాంగ్ ఎమోషన్ గురించి మాట్లాడాలి. అంశు గారికైనా, సందీప్ కిషన్ గారికైనా, ఈవెన్ రీతు వర్మ అందరినీ టచ్ చేస్తుంది ఎమోషన్ అయితే. ఆ ఎమోషన్ కూడా డీసెంట్గా ఉంది. ఏదో ఫస్ట్ ఎమోషన్ బిల్డ్ చేసి దాని మీద క్యారీ అవుట్ చేద్దామని అట్లా ఏముండదు. క్లైమాక్స్లో వచ్చేసరికి ప్రీ క్లైమాక్స్ అనుకుంటా, ప్రీ క్లైమాక్స్లో ఎమోషన్ని టచ్ చేస్తారు. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఏదో సాంగ్ అబ్బా గుర్తుకొస్తలేదు కానీ సొమ్మసిల్లి పోతున్నాయి సంథింగ్, అదేదో కాపీ అని అంటున్నాను. సో ఓకే, డీసెంట్గానే ఉన్నాయి సాంగ్స్ అయితే. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది అబ్బా ఈ మూవీ. రీసెంట్ టైమ్స్లో నన్నైతే పిచ్చిగా నవ్విచ్చింది. నేనైతే చాలా అందరికీ రికమెండ్ చేస్తాను. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే నవ్వుకొని ఎక్కడికో వెళ్ళిపోతారు. మంచిగా ఫ్యామిలీ ఆడియన్స్ తోటి చూసే మూవీ అన్నమాట ఇది. సో తప్పక చూడండి. సో మజాకా టైటిల్ అయితే మజాకా, నిజంగానే మజా వచ్చింది నాకైతే. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మజాకా రివ్యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.